క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ప్రవక్త అయినటువంటి మలాకీ గారు రాసినటువంటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, 6 వరకు 3 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయుల అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినము వరకు, గడిచిన సంవత్సరం నుంచి ఈ నూతన సంవత్సరపు మొదటి పునరుత్థాన దినపు ఆరాధనలో మమ్మలను సజీవులనుగా చేర్చి మిమ్మలను స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా విపరీతంగా ప్రవక్తలు, అపోస్తలులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వారి పేరుకు ముందు ప్రవక్త అనో లేక అపోస్తలుడనో వ్రాసుకోవటము మనము చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు వాక్యానుసారము అంటే, అసలు ఇలాంటి వారిని వాక్యము ఎంతమాత్రము కూడా అంగీకరించదు. ఎందుకంటే అపోస్తలులు అనబడే వారికి ఒక అర్హత ఉంది. ఆ తరువాత ప్రవక్త అనబడే వారికి ఒక అర్హత ఉంది. ఇవేవి తెలియకుండా వీళ్ళు బోధకులైనంత మాత్రాన కొంతమంది వ్యక్తులు వీరి మాటలు వినటానికి వచ్చి వీరి ముందు కూర్చున్నంత మాత్రాన వీరికి వీరే అపోస్తలులని, వీరికి వీరే ప్రవక్తలని వారి పేర్లకు ఎదురుగా రాసుకోవడం మనము చూస్తున్నాం. ఇది ఇప్పటి నుంచే కాదు, దాదాపుగా 19వ శతాబ్దం 18వ శతాబ్దం నుంచే ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఉదాహరణకు ఈ బ్రెన్హాం లాంటి వాళ్ళు, ఆ తర్వాత 90sలో బెన్హిన్ లాంటి వాళ్ళు, ఇలా చాలామంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళు మరీ ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అపోస్తలులని, ప్రవక్తలని రాసుకోవటం మనము చూస్తున్నాము. ఆనాడు ప్రవక్తలు వ్యవహరించిన రీతిగా ఈనాడు వీళ్ళు కూడా ప్రెడిక్షన్స్ చెప్పడం,
భవిష్యత్తు చెప్పడము మనము చూస్తున్నాం. భవిష్యత్తు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు రబ అని మాట్లాడడము మనము చూస్తున్నాం. ఉదాహరణకు బెల్లంపల్లిలో ఒక సేవకుడు ఉన్నారు. ఆయన ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ కారు మళ్ళీ తిరుగుతుందని ప్రవచించాడు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం జరిగింది. ఇలా తప్పుడు ప్రవచనాలు ప్రకటిస్తూ తమను తాము ప్రవక్తలుగా పేర్కొంటూ అనేక మంది ఈనాడు క్రైస్తవ్యంలో ఉండి వీరి యొక్క పిచ్చి చేష్టల వలన, వీరి యొక్క వాక్య వ్యతిరేకమైనటువంటి విధానాల వలన దేవుణ్ణి వీళ్ళు అన్యుల మధ్యలో అపహాస్యము చేస్తున్నట్లుగా మనకు ఈనాటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ్యము, క్రీస్తు ఎంత అవహేళనకు గురవుతుందో మనకు సోషల్ మీడియా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే అసలు ఈ ప్రవక్తలు ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క అవసరత ఇప్పుడు ఉందా ఈనాటి క్రైస్తవ సమాజానికి అంటే పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుంది అనేది మనము చూచినట్లయితే చూడండి, ఇందులో మలాకి గారు చివరగా యోహాను గారిని గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని గురించి ఇక్కడ మాట్లాడినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 4వ అధ్యాయం చూస్తే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోండి అని మలాకి గారు ఆనాటి ఇశ్రాయేల్ సమాజానికి తెలియచేస్తున్నారు. హోరేబు కొండ మీద రెండవసారి దేవుడు మోషే గారికి ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఇచ్చారు. ఆ మాట ఎక్కడుంది? మలాకి గారు ఇక్కడ సంధించినటువంటి ఈ మాట ఎక్కడ ఉంది అని మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనములో స్పష్టంగా ఈ మాట రాసి ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో ఇదే మాటను ఇక్కడ స్పష్టంగా రాయడం మనము చూస్తున్నాము. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియజేశారు, నా మాటలను వారికి తెలుపు దినమును గురించి వారికి చెప్పు అని మోషే గారికి హోరేబు కొండ మీద చెప్పాడు దేవుడు. అదే విషయాన్ని మలాకి గారు తన మలాకి గ్రంథంలో ఇక్కడ రాయటం మనము చూస్తున్నాము. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులు అందరి కొరకై నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము. ఆయన మాటలు అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అంటే ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఈ ధర్మశాస్త్రం అంతా మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే యేసుక్రీస్తు వారి యొద్దకు ధర్మశాస్త్రము నడిపిస్తుంది ప్రియులారా. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను, విధులను, కట్టడలను నెరవేర్చిన వారు యేసుక్రీస్తు యొద్దకు చేర్చబడతారు. కానీ
దురదృష్టవశాత్తు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను, విధులను, కట్టడలను సంపూర్ణంగా నెరవేర్చగలిగిన వారు ఒక్కరు కూడా లేరు అనేది మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టం చేసింది. అదే విషయాన్ని యోహాను గారు ప్రకటన గ్రంథంలో తెలిపారు. 7 ముద్రలు కలిగి సీల్ చేయబడినటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హత కలిగిన వారు ఒక్కరు కూడా లేరు అని నేను ఎంతగానో, చూడండి ఆ మాట చాలా కఠినంగా ఉంటుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఈ ధర్మశాస్త్రము గట్టిగా అది 7 ముద్రలు వేయబడింది. ఆ ముద్రలు విప్పి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా నేను చూశాను. ఆ యోగ్యత కలిగిన వారెవ్వరూ లేరని నేను ఎంతగానో ఆవేదన పడుతూ ఏడ్చుచున్నాను. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే ఈ 7 ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడయ్యాడు. అదే విషయాన్ని ఇక్కడ మోషే గారు, మలాకీ గారు తెలియచేస్తున్నారు. మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము, దాని విధులు, కట్టడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని మీరెవ్వరూ కూడా నెరవేర్చలేకపోయారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాటిని మీరు నెరవేర్చలేనప్పుడు మరి అది అసంపూర్తిగా ఉండకూడదు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అలాగా ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులను సంపూర్తిగా నెరవేర్చగలగని నాడు ఏం జరుగుతుంది అంటే, నేను వచ్చి దేశమును శపిస్తాను. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ భూమి మీద తన కార్యము జరిగించకుండా నిరర్ధకంగా తిరిగి వెనక్కు వెళ్ళదు. అలా వెళితే అది దేవుని ఆజ్ఞే కాదు. కాబట్టి అది జరిగి తీరాలి. అది జరిగి తీరాలంటే దాన్ని జరిగించగలిగినటువంటి యోగ్యత కలిగిన వాడెవ్వడు లేడని దూత తెలియజేస్తుంది. మరి ఎవరు అంటే, నేను నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ మలాకీ గారు ఈ మాట రాసేటప్పటికీ ఏలియా గారు ప్రాణాలతో లేరు. మరి ఏలియాను గురించి ఎందుకు రాశారు అంటే, ఆయన ఏం చేస్తాడని చెప్పారు ఆ ప్రవక్తకు ఏలియా అంటే, అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది భవిష్యత్తు, ఇది ప్రవచనము. మరి ఈ ప్రవచనములో చనిపోయిన వ్యక్తిని గురించి మలాకీ గారు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ ఏలియా అంటే ఏలియా గారు కాదు, కానీ ఏలియా లాంటి స్వభావం కలిగిన ఒక వ్యక్తి వస్తాడు. అతను వచ్చి ఏం చేస్తాడు అంటే, ధర్మశాస్త్రము వైపుగా
తండ్రుల హృదయములను పిల్లల తట్టు, పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పుతాడు. మరి ఈ పని ఎవరు చేశారు? మలాకీ గారి తర్వాత. మలాకీ గారు చెప్పిన ఈ ప్రవచనము ఎలా నెరవేరింది, ఎవరిలో నెరవేరింది అని మనము చూచినట్లయితే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించినట్లయితే 16-17 వచనాలు ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి గ్రంథకర్త తెలియచేస్తున్నారు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమును మద్యమును తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అతడు అనేకులను, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను. చూడండి, దూత బాప్తిస్మమిచ్చి యోహాను గారిని గూర్చి యోహాను గారి యొక్క తల్లి గారికి, ఎలిజబెత్ గారికి ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. నీ గర్భవాసమున వచ్చేవాడు ఆయన మెస్సయ్యకు ముందుగా రాబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే తల్లి గర్భము మొదలుకొని అతను పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనేకులను, ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు మళ్ళిస్తాడు. ఇది ఇక్కడ యోహాను గారిని గురించి, బాప్తిస్మమిచ్చి యోహాను గారిని గురించి మలాకీ గారు తెలియచేశారు అని మనకు అర్థమైంది. అయితే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు ఇది జరుగుతుంది అని మలాకీ గారు చెప్పారు. సో చెప్పిన విధంగా యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు భూమి మీదకు రావడం జరిగింది. ఎప్పుడు జరిగింది? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు. ఈ యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము ఏమిటి అని మనము గమనించినట్లయితే చూడండి, యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము ఎలా ఉంటుంది అని మనము గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి యోవేలు గారు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనాన్ని మనము గమనించినట్లయితే యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్త వర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలువబడిన వారందరూ కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అనేది మనము గమనించినట్లయితే ఈ వచనము యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తు వారి మరణానంతరము జరిగింది అని మనకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 50వ వచనాన్ని మనము గమనించినట్లయితే యేసు మరలా బిగ్గరగా కేక వేసి
ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి అనేకులకు అగపడేది. యోవేలు గారు రాసినటువంటి ఈ మాట మత్తయి సువార్తలో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అలాగనే లూకా సువార్తలో కూడా లూకా గారు అదే విషయాన్ని రాశారు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనములో అదే మాటను లూకా గారు మళ్ళీ ఉటంకించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇరవై 23:44 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఇక్కడ యోవేలు గారు ఏం చెప్తున్నారు? సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రక్తమయమగును. ఇది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాంతరము జరిగినటువంటి సంఘటనలు. అంటే ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క త్రోవలను ఈయన సరళము చేశాడు. ఈయన త్రోవలను సరళము చేశాడు. యేసుక్రీస్తు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం చెప్తున్నారు అంటే మారు మనస్సు నిమిత్తము, చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని ఆయన తెలియజేస్తున్నారు. నేను క్రీస్తును కాను అని యోహాను గారు ఒప్పుకున్నారు. అయితే యోహాను గారు ఏం చెప్తున్నారు? అయితే నేను మారు మనస్సు నిమిత్తము నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆయన నామములో బాప్తిస్మము తీసుకుంటామో, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మనము బాప్తిస్మము తీసుకుంటామో, అప్పుడే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. వాక్యం అనేటటువంటి అగ్నితో మనల్ని ఆయన అభిషేకిస్తాడు. అదే విషయాన్ని బాప్తిస్మమిచ్చి యోహాను గారు తెలియజేశారు. ప్రియులారా, ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము మనకు బాప్తిస్మమిచ్చి యోహాను గారే వస్తారు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము ఏమిటి అంటే, యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకు రావటమే. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకు రావటమే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడో బహుశా యోహాను గారికి కూడా తెలుసుండకపోవచ్చు. అందుకనే ఆయన ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారిని ఓవర్లుక్ చేసి మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇక్కడ యోహాను గారు
ఏలియా గారి ఆత్మ గలవానిగా ప్రవక్తలు తెలియజేశారు. కాబట్టి అసలు ఏలియా గారు ఎలాంటి స్వభావము కలిగిన వారో మనము ముందు గుర్తు చేసుకోవాలి. ఏలియా గారు ఎలాంటి వారంటే చాలా అగ్రెసివ్గా దేవుని కొరకు పోరాడినవాడు. బయలుదేవతల మీద దేవుని కొరకు చాలా అగ్రెసివ్గా పోరాడినటువంటి వారు. చాలా ఆవేశపరుడు. ఆ తర్వాత వెంటనే చల్లబడిపోయేవాడు. విపరీతమైన ఆవేశము, వెంటనే చల్లబడిపోవటము. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏలియా గారు అని చెప్పవచ్చు. ఎలాగంటే అంత ఆవేశంగా బయలు ప్రవక్తల మీద పోరాడినటువంటి వ్యక్తి యెజబెల్ అనేటటువంటి ఒక రాణి బెదిరించగానే ఆయన ప్రాణానికి భయపడి పారిపోయి గుహలో దాక్కుంటాడు. అక్కడికి కాకుల చేత ఆహారాన్ని దేవుడు పంపించిన ఉదంతం మనకు తెలుసు. మరి అంత వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి ఒక రాణి బెదిరించగానే వెళ్ళిపోతాడా? ఇదే స్వభావము బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిలో కూడా మనం చూస్తాము. ఈయన హేరోదుని తర్వాత ఇతర శాస్త్రులను పరిసయ్యులను డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి వ్యక్తి. డైరెక్ట్గా వాళ్ళని సర్పసంతానమా అని సంబోధించినటువంటి వ్యక్తి. ఆయన కొరకు బాప్తిస్మము తీసుకోవటానికి వస్తే ఇందాక మనము మాట్లాడినటువంటి చందంగా చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుటకు వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. మరి ఇంత అగ్రెసివ్గా వాళ్ళని ప్రశ్నించిన వ్యక్తి హేరోదు చెరసాల్లో బంధించగానే ఆయన యేసుక్రీస్తు వారిని గురించి అభ్యంతర పడిపోయినట్లుగా మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారే తెలియజేస్తున్నారు. అంటే అంత అగ్రెసివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా చెరసాల్లో పడంగానే భయపడిపోయాడు. ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సయ్య ఈయనేనా? యెహోవా నియమించిన భయంకరమైన దినము వచ్చినట్లేనా? రాలేదా? ఈయన చూస్తే ఇంత సౌమ్యంగా ఉన్నాడు. మరి ఆ భయంకర దినము ఈయన పేరుతో వస్తుందా రాదా అని ఆందోళన పడిపోయి ఆయన కాదా అని తెలుసుకోవటానికి వారి శిష్యులను పంపినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు వారికి చెప్పారు, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియజెప్పండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వారు సైతము లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుందని చెప్పండి. మీరు చూచిన వాటిని, మీరు విన్న వాటిని, మీరు కన్న వాటిని వెళ్ళి యోహానుకు చెప్పండి అని చెప్తూ, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరమిచ్చెను. నా విషయమై ఎవరైతే అభ్యంతర పడకుండా ఉంటారో వాడు ధన్యుడు. అంటే ఇంత పరిచర్య చేసినటువంటి యోహాను గారు ఒక్క మాటలో తన పరిచర్య ఫలాన్నంతా కోల్పోయినట్లుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు 12వ వచనంలో 11వ వచనంలో తెలియజేస్తారు. మత్తయి 11:11లో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే
పరలోక రాజ్యములో యేసుక్రీస్తు తర్వాత ఆ స్థాయిలో ఉండవలసినటువంటి యోహాను గారు పరలోక రాజ్యములో అల్పుడుగా అయిపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి విషయమై ఆయన అభ్యంతరపడ్డాడు కాబట్టి, ఆయన విషయమై ఆయన సందేహపడ్డాడు కాబట్టి. యెహోవా నియమించిన భయంకరమైన దినము ఇతని గురించేనా అని ఆయన యేసుక్రీస్తు వారు పైకి కనపడే రూపాన్ని చూసి అంచనా వేయలేకపోయాడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడు అనేది యోహాను గారికి అప్పుడు అర్థం కాలేదు. యోహాను గారికి అప్పుడు అర్థము కాలేదు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడు అన్న విషయము అపవాది అనుచరులకు తెలుసు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు రాకముందే అపవాదికి ఆయన యొక్క అధికారం ఏంటో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో స్పష్టంగా అపవాదికి తెలుసు అన్నమాట. దానికి ఒక సందర్భాన్ని ఇక్కడ మనము చూద్దాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడో, యెహోవా నియమించిన భయంకరమైన దినము యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరింది అనేది మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియులారా, ఈనాడు చాలామందికి యేసుక్రీస్తు వారంటే ప్రేమని, యేసుక్రీస్తు వారంటే క్షమ అని, యేసుక్రీస్తు వారి అంటే అహింస అని, అసలు అహింసకు ప్రతిరూపమే యేసుక్రీస్తు వారని, ఎవరినైనా సరే ఆయన క్షమిస్తారని, తనను చంపిన వారిని సైతం ఆయన క్షమించాడని అనేక మంది మాట్లాడటం ప్రకటించటం మనం చూస్తుంటాం. అది నిజమే. అది ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నంత వరకు అది నిజమే. కానీ మనకు తెలియనటువంటి యేసుక్రీస్తు వారి ఇంకొక కోణం ఉంది. అదే యెహోవా నియమించిన భయంకరమైన దినము. యెహోవా యేసుక్రీస్తు వారికి ఎంత అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన వినియోగించలేదు. ఎందుకంటే ఆయన రక్షకుడిగానే అప్పుడు వచ్చాడు కాబట్టి ఆయన అందరినీ రక్షిస్తూనే వెళ్ళాడు. కానీ ఈసారి రెండవసారిగా మాత్రం రక్షకుడిగా రావట్లేదు, ఆయన శిక్షకుడుగా వస్తున్నాడు. రెండవసారి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చాడు అంటే ఇక ఏమీ మిగలదు. అది ఎన్నోసార్లు చూసాము, ఇవాళ కూడా చూద్దాము చివర్లో. అయితే యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడు అనేది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే కొందరు గమనించారు. కొందరికి తెలుసు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే, ఆయన రక్షకుడుగా ఉన్నప్పుడే ఆయన ఎంత భయంకరుడో అపవాది దాని అనుచరులకు తెలుసు. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనములో సేనాదయం పట్టిన వాని యొక్క సందర్భములో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఈ గలిలయ ఎదురుగా గెరాసేనుల దేశంలో సేనాదయం పట్టిన వాని యొక్క ఉదంతం మనకు తెలుసు. వానిలో ఉన్నటువంటి దెయ్యాలు యేసును చూడంగానే కేకలేసాయంట. అంటే యేసును చూడంగానే అవి వణికిపోయాయి, యేసును చూడంగానే అవి భయపడిపోయాయి, యేసును చూడంగానే వాటికి వణుకొచ్చింది, యేసును చూడంగానే వాటికి
భయం వేసింది. బాధ ఎందుకు భయం వేసింది అంటే, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారికి దెయ్యాలను బాధ పెట్టేంత అధికారం ఉందా? ఉందని స్వయంగా అవే ఒప్పుకుంటున్నాయి. ఇక్కడ ఏంటా బాధ అంటే చూడండి, 31వ వచనములో, అదే అధ్యాయం 31వ వచనములో, యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పాతాళములోకి పొండి అని యేసుక్రీస్తు వారు వాటికి ఆజ్ఞాపిస్తే ఇంకా అవి చచ్చినట్టు పాతాళంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వాటికి వేరే దారి లేదు. అందుకనే యేసుక్రీస్తు వారిని చూచి అవి భయంకరంగా కేకలు వేశాయి, ఆయన ఎదుట సాగిలపడ్డాయి. కానీ ఈనాడు యేసుక్రీస్తు అంటే అసలు భయమే లేదు. సరే, క్రైస్తవేతరులను వదిలేయండి, క్రైస్తవులకే భయం లేదు యేసుక్రీస్తు అంటే. దెయ్యాలంటే భయపడతారు. మళ్ళా దెయ్యం కనిపించిందని ఎవరన్నా చెప్తే భయపడతారు, గాజుల సౌండ్ వినిపించిందని ఎవరన్నా చెప్తే భయపడతారు, గజ్జల సవ్వడి, మువ్వల సవ్వడి అని ఎవరన్నా చెప్తే అదురుపోతారు. ఇక్కడ చూస్తే దెయ్యాలు యేసుక్రీస్తు వారిని చూసి భయపడుతున్నాయి. కానీ దెయ్యాలకు ఏం కనబడుతుంది యేసుక్రీస్తు వారిని చూస్తే? ఆయన చాలా సౌమ్యంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, తెల్లని అంగి వేసుకొని ఉన్నాడు. మరి ఆయన్ని చూస్తే అంతలా భయపడే స్ట్రక్చర్ ఏమీ లేదు. మరి ఎందుకు ఆయన్ని చూసి కేకలేసి వణికిపోయి ఆయన ఎదుట సాగిలపడ్డాయి అంటే, వాటికి తెలుసు యెహోవా నియమించిన భయంకరమైన దినము ఆయన పుట్టుకతో నెరవేరింది అన్న విషయము వాటికి తెలుసు. ప్రియులారా, తెలుసు కాబట్టి అవి ఆయన్ని చూచి కేకలేసి ఆయన ఎదుట సాగిలపడ్డాయి. మరి ఈనాడు ఒక్క మోకాలన్నా యేసుక్రీస్తు వారి కొరకు వంగుతుందా అంటే, అది మనస్ఫూర్తిగా తన పూర్ణ హృదయంతో, తన పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యేసుక్రీస్తును ఆరాధించమని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భము ఏ ఒక్కరి జీవితంలో మనము నెరవేరుస్తున్నాము అనేది మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దెయ్యాలకి ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు, వాటిని ఆయన ఏం చేయగలడో తెలుసు. అందుకనే అవి ఆయన్ని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడ్డాయి. కానీ ఈనాడు మనుషులు ఆయన్ని లెక్క చేయడం లేదు, ఆయనకు భయపడటం లేదు, ఆయన ఎదుట మోకాళ్ళు ఉండటం లేదు. సరికదా, వీళ్ళు చేసేటటువంటి ఈ బోధకులని, ప్రవక్తలని, అపోస్తలులని పేర్లు పెట్టుకున్న ఈ సోకాళ్ళు బోధకులు చేస్తున్నటువంటి బోధలతో యేసుక్రీస్తు అంటే ఈనాడు ప్రపంచంలో ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా మార్చివేశారు వీళ్ళు యేసుక్రీస్తుని. కానీ యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడు అన్న విషయము దెయ్యాలకు తెలుసు. యెహోవా నియమించిన ఆ మహాదినము వస్తే ఏం జరుగుతుంది అనేది ఆ దెయ్యాలకు తెలుసు. కాబట్టి అవి ఆయన్ను చూడగానే అవి కేకలు వేసి ఆయన ఎదుట సాగిల పడ్డాయి. అయితే వాస్తవానికి యెహోవా నియమించిన ఆ భయంకరమైన దినము వస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఎన్నోసార్లు చూసాము. మళ్ళా ఈ సందర్భంలో ఇంకొకసారి చూద్దాము. చివరిగా
అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయన ఎంత భయంకరుడు, యెహోవా నియమించిన ఆ భయంకరమైన దినము ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే ప్రభువు దినం చూడండి, 2 పేతురు 3:10. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది యెహోవా నియమించిన మహా భయంకరమైన దినము. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారిని బేస్ చేసుకొనే మలాకి గారు ఈ మాటను రాసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు, దానికి ముందు నేను ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తాను అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చారు. ఆయనకు అర్థమయ్యాడా యేసుక్రీస్తు వారు అంటే? ఏదో కొంత అర్థమయ్యాడు, కానీ చివరిలో ఆయన కూడా ఆయన్ని సందేహించాడు. కానీ ఈనాడు మనము ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకొని ఆయన ఎంత భయంకరుడు అన్న విషయాన్ని అపవాది దాని అనుచరులు ముందే తెలుసు కాబట్టి వాళ్ళు ఆయనను చూచి వణికిపోయి ఆయన ఎదుట సాగిలపడ్డారు. కానీ ఈనాడు మనము ఆయన్ను క్రైస్తవ్యంలో ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా మార్చివేశాము. చూడండి, దెయ్యాలకు మనుషులకు ఎంత తేడా ఉందో. అవి దెయ్యాలు, అవి ఆయన్ను వ్యతిరేకిస్తాయి. ఆయన ఆజ్ఞలు విధులలో అవి ఎంత మాత్రము కూడా ఉండవు. అయినా సరే ఆయన అంటే వాటికి భయము. కానీ మనము ఆయన సహోదరులముగా, ఆయన రక్షించి ఉచితముగా ఆయన కృపను మనం అనుభవిస్తున్న వారముగా ఈనాడు మనం ఏం చేస్తున్నాము? ఆయన ఎంత భయంకరుడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి చాటి చెప్తున్నామా? లేదు. ఆయన ప్రేమామయుడని, ఆయన దయామయుడని, ఆయన్ని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయని, ఆయన్ని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయని, ఆయన్ని నమ్ముకుంటే అప్పులు తీరుతాయని, ఇలాంటి ఈ ప్రాస్పరిటీ గాస్పల్ను ప్రకటిస్తూ ఆయన్ని ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా ఈ లోకంలో మనము మార్చేశాము. ఆయన దేవుడు ప్రపంచాలను సృష్టించి వాటిని నిర్వహించే త్రిలోకాధిపతి. అట్లాంటి ఆయన్ని ఉద్యోగాల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, అప్పుల బాధలు, కోర్టు సమస్యల కొరకు, ఇలాంటి చిన్న చిన్న వాటికి మాత్రమే మనము ఆయన నామమును ఉపయోగించే వారముగా ఉండి లోకములో ఆయన నామాన్ని మనము ఎంతలా హాస్యాస్పదానికి గురి చేస్తున్నామో మనల్ని మనము పరిశీలించుకొని పరీక్షించుకొని యెహోవా నియమించిన ఆ మహా భయంకరమైన దినము కొరకు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఆ దినాన్ని గురించి ఆశతో ఆపేక్షించుచు ఆయన కొరకు కనిపెట్టు వారమై ఉండాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు నేటి నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినము ఆరాధనలో మమ్మల్ని చిన్న మందగా చేర్చి
మీ యొక్క నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినం నాడు నా ప్రభువా, నూతన సంవత్సరంలో నా తండ్రి మమ్మల్ని సజీవులుగా నడిపించిన ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మరింత ఎక్కువగా మీ యొక్క గొప్పతనాన్ని, మీ రక్షణ మార్గాన్ని, మీ శక్తి సామర్థ్యాలను అనేకులకు ప్రకటించు వారిలాగా మా జీవితాలను తీర్చిదిద్దమని, మేము జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మరింత ముందుకు తీసుకువెళ్ళమని, మరింత ఎక్కువ మందికి ఈ మాటలను చేరువ చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. యెహోవా నియమించిన ఆ మహాదినము, ఆ ఉగ్రత దినము రాక మునిపే మేము నీతివంతమైన ప్రవర్తన కలిగి భక్తి శ్రద్ధలతో భయముతో నా ప్రభువా మీ కొరకు, మీ యొక్క రాకడ కొరకు ఆ డూమ్స్ డే అని ఏదైతే ప్రకటిస్తున్నామో దాని నిమిత్తము ఆశతో అపేక్షించుచు మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఈ లోకములో మేము ప్రకటించువారముగా ఉండగా మా మార్గములను సరళం చేయమని, ఈ పనిలో మాకు ఎదురవుతున్నటువంటి అనేకమైన సవాళ్లను మేము దాటుకొని ముందుకు వెళ్ళులాగున మీ కాపుదల, మీ కంచె మా కుటుంబాలకు, అలాగుననే ఈ వాక్యము వింటున్నటువంటి అనేక మంది కుటుంబాలకు అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. అలాగనే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగనే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నా బంధువులు, నా స్నేహితులు, ఇంకా నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభువా మీ కొరకు ఆశతో అపేక్షిస్తూ మీ సత్యవాక్యమును హత్తుకొని నా ప్రభువా మీ రక్షణను నా తండ్రి అనేకులకు ప్రకటిస్తున్నారు. అనేక మంది మీ రక్షణ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా నా తండ్రి పేరు పేరున మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగనే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీనాదరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి వారి వారి అవసరతల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగనే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగనే నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయము చేయగలరు. అలాగనే నా ప్రభువా, ఇంకా నా తండ్రి గడిచిన 24 గంటల్లో, 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.